నేడు ఏపీకి ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి రాక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు శ్రీకారం. లోకల్ పోరుపై కాంగ్రెస్ ఫోకస్. నేడు టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. హాజరవుతున్న కేసీ వేణుగోపాల్. మెట్రో విస్తరణపై సర్కారు దృష్టి. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. మార్చి కల్లా డీపీఆర్లు పూర్తి చేయాలంటూ ఆదేశం. సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో చేంజెస్. భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు. ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ. ఛార్జీల పెంపుపై అభ్యంతరాల స్వీకరణ. ప్రభుత్వ తీరుపై లెఫ్ట్ పార్టీల ఆగ్రహం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ల పునరుద్ధరణ. హాట్ మెటల్ ఉత్పత్తి ప్రారంభం. ఈ నెల 3న కూలిపోయిన కన్వేయర్లు. నాగార్జున సాగర్ పై అధ్యయనం. గుంతల పూడ్చివేతకు సిద్ధం. అరుమల చెక్ డ్యామ్ కి అనుమతులు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తిరుపతి జిల్లాలో మరో మోసం. ఆర్ఆర్ ట్రేడర్స్ పేరిట లూటీ. 3 కోట్ల రూపాయలతో పరార్. ఘనంగా నిర్మల్ ఉత్సవాలు. అలరించిన విద్యార్థుల ఉత్సవాలు. కలెక్టర్ ప్రత్యేక చొరవ. ఆగని నకిలీగాళ్ల దంద. అల్వాల్లో 600 కిలోల పన్నీరు స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితులు. హైదరాబాద్లో మరో మోసం. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో 80 కోట్ల దోపిడీ. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆందోళన. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు. 10 రోజుల పాటు దర్శనాలు. 94 కౌంటర్ల ద్వారా 1,24,000 టోకెన్లు జారీ. ఏజెన్సీలో చలి తీవ్రత. పాడేరులో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. మినుమలూరులోనూ అదే పరిస్థితి. తమిళనాట మైనింగ్ రగడ. మధురైలో ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఆందోళన. రైతుల్ని అడ్డుకున్న పోలీసులు. ఇస్రోకి కొత్త సారథి. చైర్మన్ గా వి నారాయణన్. ఈ నెల 14న బాధ్యతల స్వీకరణ. భయపెడుతోన్న హెచ్ఎంపీ వైరస్. దేశంలో 8కి చేరిన కేసులు. రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం.